హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 10 అయినటువంటి కోనిక్ సెక్షన్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 10Aలో రోమన్ నెంబర్ 1లో 17 to 22 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండి అమ్మా, ప్రాబ్లమ్స్ చేసే ముందు సర్కిల్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. సర్కిల్ అంటే మనం ఏం చెప్పుకున్నామమ్మా, ఏదైనా ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉండే ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నిటినీ కలిపే ఏం చెప్తామని చెప్పాను, సర్కిల్ అని చెప్తామని చెప్పాను. అయితే ఈ ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏమంటాం, ఆ ఫిక్స్డ్ పాయింట్ని సెంటర్ అని అంటాం. ఓకే, అండ్ ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉండే పాయింట్స్ అన్నాం కాబట్టి ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఆర్ తీసుకుంటే ఆ ఆర్ అనేది ఏమవుతుందమ్మా, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా చెప్పుకున్నామమ్మా, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఇప్పుడు సెంటర్ హెచ్ కామాకే రేడియస్ ఆర్ అని తీసుకుంటే కనుక ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇదే ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేసామనుకోండి, అంటే ఇప్పుడు ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ని మనం ఏం రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2hx ప్లస్ హెచ్ స్క్వేర్ అని. అదేవిధంగా వై మైనస్ కే హోల్ స్క్వేర్ని మనం ఏం రాయొచ్చు, వై స్క్వేర్ మైనస్ 2ky ప్లస్ కే స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇంతేనా. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ని ఏ విధంగా రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్ము, నెక్స్ట్ వై స్క్వేర్ టర్ము, నెక్స్ట్ ఎక్స్ టర్మ్ ఏముంది మైనస్ 2hx, నెక్స్ట్ వై టర్మ్ మైనస్ 2ky ప్లస్ కాన్స్టెంట్స్ ఏమున్నాయి, హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మైనస్ హెచ్ ఈక్వల్ టు జీ అని, మైనస్ కే ఈక్వల్ టు ఎఫ్ అని, అండ్ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సి అని కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ హెచ్ అంటే ఇక్కడ ఏమనుకున్నా జీ అని కదా, సో ఏమవుతుంది ప్లస్ 2gx, అండ్ అదేవిధంగా మైనస్ కే అంటే ఏమనుకున్నాం ఎఫ్, కాబట్టి 2fy అవుతుంది. ప్లస్ ఈ వాల్యూ మొత్తాన్ని నేను సి అని తీసుకున్నాను ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏం చెప్పొచ్చమ్మా, ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది కూడా ఏమవుతుంది, సర్కిల్ ఈక్వేషనే అవుతుంది. అయితే ఈ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనేది సర్కిల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫాము. ఓకేనా. అండ్ ఇప్పుడు ఏదైతే మనం డిరైవ్ చేసామో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా. సో మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీకు స్టాండర్డ్ ఫామ్ అయినా ఇవ్వచ్చు, లేదంటే జనరల్ ఫామ్ అయినా ఇవ్వచ్చు. మీకు స్టాండర్డ్ ఫామ్ ఇచ్చినప్పుడు క్లియర్గా సెంటర్ అంటే ఏమని తెలుస్తుంది, సెంటర్ హెచ్ కామాకే తెలుస్తుంది, రేడియస్ ఆర్ అని తెలుసు. మరి జనరల్ ఫామ్లో ఇచ్చినప్పుడు సెంటర్ రేడియస్ ఏ విధంగా ఉంటుంది, సో ఇక్కడ మనం జీ అంటే ఏంటి మైనస్ హెచ్ కదా, సో దట్ ఇంప్లైస్ హెచ్ అంటే ఏమవుతుంది మైనస్ జీ అవుతుంది. అదేవిధంగా ఎఫ్ అంటే ఏంటి ఇక్కడ మైనస్ కే, అంటే కే వాల్యూ ఏమవుతుంది మైనస్ ఎఫ్. సో సెంటర్ అనేది ఏమవుతుందమ్మా, సెంటర్ హెచ్ కామా కే, ఇక్కడ హెచ్ వాల్యూ మైనస్ జీ, కే వాల్యూ మైనస్ ఎఫ్, అంటే సెంటర్ ఏమవుతుంది మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అనేది సెంటర్ అవుతుంది. మనకి జనరల్ ఫామ్ ఇచ్చినప్పుడు సెంటర్ ఏమవుతుంది మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. అండ్ ఇంకా రేడియస్ కావాలి, అయితే ఇక్కడ మనకి సి అంటే ఏంటమ్మా, హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అని కదా. హెచ్ అంటే ఏంటి, హెచ్ అంటే మైనస్ జీ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది జీ స్క్వేర్, ప్లస్ కే అంటే ఏంటి మైనస్ ఎఫ్ స్క్వేర్ చేస్తే ఎఫ్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఆర్ స్క్వేర్ని ఏదైతే మైనస్ ఆర్ స్క్వేర్ ఉందో అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది కదా.
సో ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఓకేనా? బోత్ సైడ్స్ రూట్ అప్లై చేయండి. ఏమవుతుంది? రూట్ అప్లై చేసినప్పుడు ఇక్కడ స్క్వేర్ పోతుంది. రైట్ సైడ్ ఏముంటుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. అంటే ఇక్కడ రేడియస్ ఏమొస్తుందమ్మా? రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. ఓకేనమ్మా? అర్థమైందా ఏ విధంగా చెప్పానో? సో గుర్తుపెట్టుకోవాలమ్మా, స్టాండర్డ్ ఫామ్ ఇచ్చినప్పుడు సర్కిల్ యొక్క సెంటర్ అనేది హెచ్ కామాకే, రేడియస్ ఆర్. జనరల్ ఫామ్లో ఇచ్చినప్పుడు సెంటర్ మైనస్ జీ కామా ఎఫ్, రేడియస్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు సర్కిల్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి, ఆ ఫిక్స్డ్ పాయింట్ అనేది సెంటర్ కదా, ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఏమవుతాయి? సర్కిల్ అవుతాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పి అనే పాయింట్ ఎక్కడుందమ్మా? సర్కిల్ మీద ఉంది. సో సర్కిల్ మీద ఉన్నప్పుడు ఇక్కడ కండిషన్ ఏమవుతుంది? ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి సర్కిల్ మీద ఉండే ప్రతి పాయింట్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఇక్కడ రేడియస్ ఆర్ అవుతుంది కదా. అంటే ఏదైనా పాయింట్ సర్కిల్ మీద ఉంది అంటే అక్కడ ఏమవుతుంది? ఆ ఫిక్స్డ్ పాయింట్ నుంచి సర్కిల్ మీద ఉండే పాయింట్కి డిస్టెన్స్ ఖచ్చితంగా ఆర్ అయి ఉండాలి. ఓకేనా? అంటే ఇప్పుడు పి అనే పాయింట్ సర్కిల్ మీద ఉంటుంది, లైస్ ఆన్ ది సర్కిల్ అంటే అక్కడ ఏమవ్వాలి? ఖచ్చితంగా ఫిక్స్డ్ పాయింట్ సి. సి అంటే ఏంటి? సెంటర్ నుంచి ఆ పాయింట్కి ఉండే డిస్టెన్స్ రేడియస్కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు ఆ పాయింట్ అనేది చూడండి, సి అనేది సెంటర్. ఓకే, సి అనేది ఏంటి? సెంటర్. అండ్ సర్కిల్ మీద ఉండే పాయింట్కి డిస్టెన్స్ ఆర్ అని తీసుకుంటే గనక, ఇప్పుడు నేను ఏదైనా పాయింట్ ఇక్కడ తీసుకున్నా, పి అనే పాయింట్ ఇక్కడ సర్కిల్ ఇన్సైడ్ ద సర్కిల్ తీసుకున్నప్పుడు ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఏ విధంగా ఉంటుందమ్మా? నార్మల్గా సర్కిల్ మీద ఉండే పాయింట్కి డిస్టెన్స్ ఆర్ ఉంటుంది, అంతేనా? కానీ ఇప్పుడు ఇన్సైడ్ ఉన్నప్పుడు డిస్టెన్స్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది కదా. ఏమవుతుంది? సి నుంచి పీకి ఉండే డిస్టెన్స్ లెస్ దెన్ ఆర్ ఉంటుంది, అంతేనా? సో ఎప్పుడైతే ఫిక్స్డ్ పాయింట్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ లెస్ దెన్ ఆర్ అయింది అంటే అప్పుడు ఆ పాయింట్ ఎక్కడున్నట్టు? పి ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్నట్టు. ఓకేనా? సిపి లెస్ దెన్ ఆర్ అయినప్పుడు పాయింట్ అనేది ఏ విధంగా ఉన్నట్టు? ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు సపోజ్ సర్కిల్ ఈ విధంగా తీసుకున్నాను. సి అనేది సెంటర్, ఆర్ అనేది రేడియన్స్. అయితే ఇప్పుడు పాయింట్ అనేది నేను ఈ విధంగా తీసుకున్నా. సో ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? ఏ విధంగా ఉంటుంది? రేడియస్ కన్నా ఎక్కువే కదా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉండే పాయింట్కి డిస్టెన్స్ ఆర్. కానీ ఇప్పుడు మనం ఏదైతే పి అనే పాయింట్ తీసుకున్నామో ఆ పాయింట్కి డిస్టెన్స్ అనేది ఆర్ కన్నా ఎక్కువ ఉంది. ఇక్కడ ఏమైంది? సిపి అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఉంది. ఎప్పుడు? ఆ పి అనే పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్ ఉన్నప్పుడు. ఓకేనా? పి అనే పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్ ఉన్నప్పుడు. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఏదైనా పాయింట్ ఆన్ ద సర్కిల్ అని చెప్పాలి అంటే సెంటర్ నుంచి ఆ పాయింట్కి డిస్టెన్స్ అనేది రేడియస్కి ఈక్వల్ అవ్వాలి. లేదు ఇన్సైడ్ ద సర్కిల్ చెప్పాలి అంటే సెంటర్ నుంచి పాయింట్కున్న డిస్టెన్స్ లెస్ దెన్ రేడియస్ అవ్వాలి. లేదు అవుట్ సైడ్ ద సర్కిల్ అని చెప్పాలి అంటే అక్కడ ఏమవ్వాలి? సెంటర్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ గ్రేటర్ దెన్ రేడియస్ అవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోవాలమ్మా, ప్రాబ్లమ్స్ చేసినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, మనం 16 ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ చేసాం కదా. ఇప్పుడు 17th ప్రాబ్లము చూడండి. ఏమంటున్నారు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy మైనస్ 12 ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా? సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చింది సర్కిల్ యొక్క ఈక్వేషనే, కాకపోతే జనరల్ ఫామ్లో ఇచ్చారు. గివెన్ దట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈస్ ఏమిచ్చారు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy మైనస్ 12 ఈక్వల్ టు 0 ఇచ్చారు. సర్కిల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్లో ఇచ్చినప్పుడు సెంటర్ ఏమవుతుందమ్మా?
సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అవుతుంది. సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అవుతుంది. కానీ ఇక్కడ సెంటర్ ఏమి ఇచ్చారమ్మా 2,3 అని ఇచ్చారు. గివెన్ దట్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 2,3. అయితే మనకి సెంటర్ అంటే ఏం తెలుసు, మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అని కదా. మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ ఈక్వల్ టు 2,3 అవుతుంది. సో కంపేర్ చేశారనుకోండి, మైనస్ జీ ఈక్వల్ టు 2 అవుతుంది, మైనస్ ఎఫ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే ఏం చెప్పొచ్చు, జీ ఈక్వల్ టు -2, ఎఫ్ ఈక్వల్ టు -3 అని చెప్పొచ్చు. సో అదేనా, ఫైండ్ జీ కామా ఎఫ్ అన్నారు కదా, ఫైండ్ చేసేసాం. సో జీ వాల్యూ అండ్ ఎఫ్ వాల్యూ వచ్చేసింది. ఇంకా ఏం ఫైండ్ చేయమంటున్నారమ్మా, రేడియస్ కూడా ఫైండ్ చేయమంటున్నారు. సో సర్కిల్ అనేది జనరల్ ఫామ్లో ఇచ్చినప్పుడు, సర్కిల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్లో ఇచ్చినప్పుడు రేడియస్ ఏమవుతుందమ్మా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. అంతేనా. సో ఇక్కడ జీ వాల్యూ ఏంటమ్మా వచ్చింది, -2 స్క్వేర్ ప్లస్ ఎఫ్ వాల్యూ -3 స్క్వేర్ మైనస్ సి వాల్యూ. ఇక్కడ చూడండి, మీరు జనరల్ ఫామ్తో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ని జనరల్ ఫామ్ ఈక్వేషన్తో కంపేర్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. సో రెండింటినీ కంపేర్ చేస్తే సి ప్లేస్లో ఇక్కడ ఏముంది, -12 ఉంది. సో సి అంటే -12 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -2 స్క్వేర్ చేస్తే 4, -3 స్క్వేర్ చేస్తే 9, మైనస్ ఆఫ్ -12 అంటే +12. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. రేడియస్ ఎంత వచ్చిందమ్మా, 5 యూనిట్స్ వచ్చింది. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 18th ప్రాబ్లం చూడండి అమ్మా. ఇక్కడ కూడా సర్కిల్ యొక్క ఈక్వేషన్ జనరల్ ఫామ్లో ఇచ్చారమ్మా. అండ్ అదేవిధంగా సెంటర్ -4,3 అని ఇచ్చారు. అయితే మనం ఏం ఫైండ్ చేయాలి, జీ అండ్ ఎఫ్ వాల్యూస్ ఫైండ్ చేయాలి అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ చేయాలి. ఓకేనా. సో చూడండి సొల్యూషను ఏమి ఇచ్చారో రాయండమ్మా. గివెన్ దట్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఏమిచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. అయితే జనరల్ ఫామ్లో ఇచ్చినప్పుడు సెంటర్ అనేది ఏమవుతుందమ్మా, సెంటర్ -g కామా -f అవుతుంది. అండ్ రేడియస్ ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. అయితే ఇక్కడ మనకి సెంటర్ ఏమని ఇచ్చారు, -4,3 కదా. గివెన్ దట్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు -4,3. మనకి సెంటర్ ఇక్కడేం తెలుసు, -g కామా -f, -g కామా -f ఈజ్ ఈక్వల్ టు -4,3. ఇప్పుడు బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే -g ఈక్వల్ టు -4 అవుతుంది, -f ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే g ఈక్వల్ టు ఏమైంది 4, f ఈక్వల్ టు -3 అయింది. సో ఎఫ్ అండ్ జీ వాల్యూస్ ఫైండ్ చేయమన్నారు కదా, ఫైండ్ చేసేసాం. ఇంకా ఏం ఫైండ్ చేయమన్నారు, రేడియస్ అంటే ఆర్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఫార్ములా ఏం తెలుసు, స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సో ఇక్కడ మనకి జీ వాల్యూ ఎఫ్ వాల్యూ తెలుసు, మరి సి వాల్యూ ఏంటమ్మా, ఇచ్చిన ఈక్వేషన్ని చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి. కానీ ఇక్కడ సి అనే వాల్యూ లేదు, అంటే 0. సో సబ్స్టిట్యూట్ చేయండి, జీ అంటే వాల్యూ 4 స్క్వేర్ ప్లస్ ఎఫ్ అంటే -3 స్క్వేర్ మైనస్ సి వాల్యూ 0. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ 16 ప్లస్ -3 స్క్వేర్ అంటే 9. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 స్క్వేర్ రూట్ చేస్తే 5 వస్తుంది, 5 యూనిట్స్. రేడియస్ ఎంతమ్మా, 5 యూనిట్స్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 19th ప్రాబ్లము. ఇక్కడ ఏమంటున్నారు, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు, అది కూడా జనరల్ ఫామ్లో ఇచ్చారమ్మా. అండ్ సర్కిల్ యొక్క రేడియస్ అనేది ఇచ్చేసారు 6 యూనిట్స్ అని. మనల్ని ఏం ఫైండ్ చేయమంటున్నారు, సి యొక్క వాల్యూ ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చారో రాయండమ్మా. గివెన్ దట్
ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ సి ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు ఇదే ఈక్వేషన్ ఎలా ఉంది? జనరల్ ఫామ్లో ఉంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు 2 ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తే ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్ చూడండి ఏమున్నాయి. 2z ఈక్వల్ టు -4 అవుతుంది. అండ్ y యొక్క కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే 2f ఈక్వల్ టు 6 అవుతుంది. g వాల్యూ ఏమొస్తుంది? -2, f వాల్యూ 3 వచ్చింది. దేర్ ఫోర్ సెంటర్ ఏమవుతుందమ్మా? సెంటర్ ఏంటి? జనరల్ ఫామ్లో ఇచ్చినప్పుడు -g, -f అనేది సెంటర్. ఇక్కడ g అంటే -2, -g అంటే ఏమవుతుంది? -2 అంటే +2, -f అంటే ఇక్కడ ఏంటి? 3, మైనస్ అన్నారు కాబట్టి -3. ఓకేనా? అండ్ మనకి రేడియస్ ఏమి ఇచ్చారమ్మా? గివెన్ దట్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 6 యూనిట్స్ ఇచ్చారమ్మా. ఓకే, రేడియస్ ఎంత? 6 యూనిట్స్ ఇచ్చారు. మనకి రేడియస్ అంటే ఏం తెలుసు? ఆర్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఫార్ములా ఏం తెలుసు? √g² ప్లస్ f² మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా? దట్ ఇంప్లైస్ g అంటే వాల్యూ ఏంటమ్మా? ఇక్కడ -2 అని తెలుసు. -2² ప్లస్ f అంటే వాల్యూ 3² సో ఇక్కడ c వాల్యూ మనం ఫైండ్ చేయాల్సిందే కదా. c వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 6. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. -2 స్క్వేర్ చేస్తే 4 ప్లస్ 3 స్క్వేర్ చేస్తే 9 మైనస్ c ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ స్క్వేర్ చేయమన్నాను కదా. 6 స్క్వేర్ ఏమవుతుంది? 36. సో 4 ప్లస్ 9 అంటే 13 మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 36. దట్ ఎంప్లాయిస్ c ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 36. వాల్యూ ఏమవుతుందమ్మా? c ఈక్వల్ టు -23 అవుతుంది. ఓకేనా? c వాల్యూనే కదా ఫైండ్ చేయమన్నారు. నెక్స్ట్ వన్ చూడండి. 20th ప్రాబ్లం అమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ విచ్ ఈస్ కాన్సెంట్రిక్ విత్ x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 4y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, మనకి సర్కిల్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయమంటున్నారు. అయితే ఈ సర్కిల్ అనేది ఏ విధంగా ఉంటుందట? ఇక్కడ ఇచ్చారు కదా సర్కిల్ ఈక్వేషన్, దాంతో కాన్సెంట్రిక్ అవుతుంది అని ఇచ్చారు. మరి కాన్సెంట్రిక్ అంటే ఏంటమ్మా? కాన్సెంట్రిక్ అంటే ఏంటంటే 2 or more సర్కిల్స్ ఉన్నాయనుకోండి, వాటికి సేమ్ సెంటర్ ఉంటే ఆ సర్కిల్స్ని కాన్సెంట్రిక్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సిన సర్కిల్ ఈక్వేషన్కి ఇక్కడ ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటరు రెండిటికి సేమ్ ఉంటుందన్నమాట. ఓకేనా? చూడండి సొల్యూషను. ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ రాయండమ్మా. గివెన్ సర్కిల్ ఏమిచ్చారు? x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 4y మైనస్ 12 ఈక్వల్ టు 0 ఇచ్చారు. ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఫైండ్ చేయండి. ఎందుకు? మనకి కాన్సెంట్రిక్ అని ఇచ్చారు. అంటే మనం ఫైండ్ చేయాల్సిన సర్కిల్ యొక్క సెంటర్ కూడా ఈ సర్కిల్ యొక్క సెంటరే అవుతుంది. ఇక్కడ ఇదేంటి? జనరల్ ఫామ్ కదా. అంటే ఏ విధంగా ఉంది? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తే x యొక్క కోఎఫిషియెంట్స్ చూడండి ఏముంది? 2z ఈక్వల్ టు -6, y యొక్క కోఎఫిషియెంట్స్ చూస్తే 2f ఈక్వల్ టు -4 అవుతుంది. ఓకేనా? మనకి c వాల్యూతో ఇంక ఇక్కడ పని లేదు. ఎందుకు? ఓన్లీ సెంటరే సేమ్ ఉంటుందన్నారు కదా. రేడియస్ అనేది సేమ్ కాదమ్మా, ఓన్లీ సెంటర్ మాత్రమే సేమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది సింప్లిఫై చేస్తే g ఈక్వల్ టు -3 వస్తుంది, f ఈక్వల్ టు -2 వస్తుంది. దేర్ ఫోర్ సెంటర్ ఏమవుతుంది? సెంటర్ -g, -f కదా. సో -g అంటే -3 అంటే 3 అవుతుంది. -f అంటే -2 కదా. -2 అంటే 3, 2 అవుతుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. సో మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా? దేర్ ఫోర్ రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ సేమ్ సెంటర్ కాబట్టి 3, 2 అనేది సెంటర్ అవుతుంది. అంటే అక్కడ ఏంటి?
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx. ఇక్కడ g అంటే వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ మైనస్ g అంటే 3, g అంటే ఏమవుతుంది -3 అవుతుంది. 2 ఇంటూ -3x ప్లస్ 2 ఇంటూ ఎఫ్. ఇక్కడ -f అంటే 2, f అంటే ఏమవుతుంది -2 ఇంటూ y ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -6x -4y ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది మనం ఫైండ్ చేయాల్సిన సర్కిల్ ఈక్వేషన్. అయితే ఇంకా ఇక్కడ c యొక్క వాల్యూ అనేది తెలియాలి కదా. అయితే మనకి ఇంకొక కండిషన్ ఇచ్చారు. ఏంటి, మనం ఏదైతే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలో ఆ సర్కిల్ -2, 14 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. సిన్స్ రిక్వైర్డ్ సర్కిల్ passes through -2, 14. సో ఏం చేయాలంటే x ప్లేస్లో -2, y ప్లేస్లో 14 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, దట్ ఎంప్లైస్ -2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, ప్లస్ y స్క్వేర్ అంటే 14 స్క్వేర్ 196 -6 ఇంటూ -2 ఏమవుతుంది +12 -4 ఇంటూ y అంటే 14 కదా, సో -56 ప్లస్ c ఈక్వల్ టు 0. వాల్యూ ఏమవుతుంది 4 ప్లస్ 196 200, 200 ప్లస్ 12 212 -56 ఏమవుతుంది 156 ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -156. c వాల్యూ వచ్చేసింది కదా. దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -6x -4y ప్లస్ c అంటే ఇక్కడ ఏమొచ్చింది 156 ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా, అర్థమైందమ్మా ఏ విధంగా ఫైండ్ చేసామో. సో కాన్సెంట్రిక్ అంటే ఏంటో తెలియాలి ఇక్కడ. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. 21st ప్రాబ్లం. ఇక్కడ ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయమంటున్నారమ్మా. అయితే ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏమి ఇచ్చారు 2, 2 అని ఇచ్చారు. అండ్ అదేవిధంగా 4, 5 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని ఇచ్చారు. ఓకే, చూడండి సొల్యూషను. గివెన్ దట్ సెంటర్ 2, 2 సెంటర్ 2, 2 అంటే ఇవేంటి -g, -f అదే కదా జనరల్ ఫార్మ్ సెంటర్. సో g ఏమవుతుంది -g ఈక్వల్ టు 2 అంటే g ఈక్వల్ టు -2 అవుతుంది, -f ఈక్వల్ టు 2 అంటే f ఈక్వల్ టు -2 అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుందమ్మా, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx. 2 ఇంటూ g అంటే -2 కదా, సో 2 ఇంటూ -2 -4x. నెక్స్ట్ 2f 2 ఇంటూ -2 అంటే -4y ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇంకా c వాల్యూ ఫైండ్ చేయాలి. అయితే మనకి ఇంకా ఏమిచ్చారు, సిన్స్ సర్కిల్ పాసెస్ త్రూ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారమ్మా 4, 5 ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారు. కాబట్టి ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 ప్లస్ వై స్క్వేర్ వై అంటే 5 కదా, 5 స్క్వేర్ అంటే 25 -4x 4 ఇంటూ 4 16 -4y వై అంటే 5 4 ఇంటూ 5 20 ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకే, సింప్లిఫై చేయండి. +16 -16 25 -20 అంటే ఏమవుతుంది +5 ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఈస్ c ఈక్వల్ టు -5 అయింది. దేర్ ఫోర్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుందమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -4x -4y ప్లస్ c అంటే వాల్యూ -5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ వన్ చూడండి.
22nd ప్రాబ్లము ఏమంటున్నారు, డస్ ద పాయింట్ -2.5, 3.5 లై ఇన్సైడ్, అవుట్ సైడ్ ఆర్ ఆన్ ద సర్కిల్ అంటున్నారు. సో ఇక్కడ ఏంటమ్మా, పాయింట్ అనేది ఇచ్చారమ్మా, ఆ పాయింట్ సర్కిల్ మీద ఉంటుందా లేదా ఇన్సైడా అవుట్ సైడా అనేది ఫైండ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు రాయండి, గివెన్ దట్ పాయింట్ పి అని తీసుకోండి, పి -2.5, 3.5 అండ్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, సర్కిల్ ఈక్వేషన్ x² + y² = 25 ఇచ్చారు. సో ఇక్కడ సెంటర్ అనేది ఏమవుతుందమ్మా, ఇప్పుడు మీరు x²ని x-0² అని రాయొచ్చు, y²ని y-0² అని రాయొచ్చు, = 25ని ఏ విధంగా రాయొచ్చు, 5² అని రాయొచ్చు. అంటే ఇప్పుడు మీరు స్టాండర్డ్ ఫామ్ చూస్తే కనుక x-h² + y-k² r² కదా అవుతుంది. కంపేర్ చేస్తే h, k ఏమవుతుంది, 0, 0. h, k అనేది ఏంటి, సెంటర్. అదేవిధంగా రేడియస్ ఏమవుతుందమ్మా, రేడియస్ ఇక్కడ r = 5 అవుతుంది. ఓకే, అయితే నేను క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పాను, ఎప్పుడైనా మనం సర్కిల్ ఏదైనా పాయింట్ సర్కిల్ ఇన్సైడా అవుట్ సైడా ఆర్ ఆన్ ద సర్కిల్ చెప్పాలంటే ఏం చెప్పాలి, ఇప్పుడు సిపి సెంటర్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ అనేది రేడియస్కి ఈక్వల్ అయితే ఏమవుతుంది, ఆన్ ద సర్కిల్. లేదు సెంటర్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ <r అయితే ఇన్సైడ్ ద సర్కిల్ అవుతుంది. లేదంటే సెంటర్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ గ్రేటర్ రేడియస్ అయితే అవుట్ సైడ్ ద సర్కిల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ముందు మనం సెంటర్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ అనేది ఫైండ్ చేద్దాం. ఓకేనా, సో చూడండి, నా సిపి ఫైండ్ చేయండి. ఏమవుతుంది, సిపి అంటే డిస్టెన్స్ ఫార్ములా ఏం తెలుసు, √(x2 - x1) + y2 - y1 అంతేనా. సో ఇక్కడ x1 y1 0, 0 అని, x2 y2 -2.5, 3.5 అని తీసుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, సిపి = x2 అంటే ఏంటి, -2.5 - 0² అంటే -2.5² + y2 - y1 అంటే ఏమవుతుంది, 3.5 - 0 అంటే 3.5² -2.5² అంటే ఏమవుతుందమ్మా, 6.25 అవుతుంది. అదేవిధంగా +3.5² అంటే ఏమవుతుంది, 12.25 అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు √6.25 + 12.25 ఏమవుతుందమ్మా, 18.50. ఓకే, సో √18.50 అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఈ వాల్యూ 4.3 వస్తుందమ్మా. మరి 4.3 అనేది <5ఏనా, అంతే కదమ్మా. 5 అంటే ఏంటి, ఆర్ వాల్యూ. సో ఇక్కడ ఏమైందమ్మా, సిపి అనేది <r వచ్చింది. <r అయినప్పుడు ఆ పాయింట్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు పి అనే పాయింట్ ఏ విధంగా ఉంటుంది, ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటుంది. పి లై ఇన్సైడ్ ద సర్కిల్. ఓకేనమ్మా, అర్థమైందా, సర్కిల్ x² + y² = 25. ఓకేనా. సో ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామా, ఎక్సైజ్ 10A నుంచి రోమన్ నెంబర్ 1లో 17 to 22 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా. సో రోమన్ నెంబర్ 1 కంప్లీట్ అయిందమ్మా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.